మినీ వరల్డ్ కప్ గా పిలిచే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మరో 2 రోజుల్లో ప్రారంభం కానుంది. దాదాపు 7 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ట్రోఫీలో ఇండియా ఆడే అన్ని మ్యాచ్లు దుబాయ్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 దాకా జరగనున్న ఈ ట్రోఫీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. ఈ ట్రోఫీలో ఇండియా మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో జరగనుంది. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో, మార్చి 2న న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. ఒకప్పుడు క్రికెట్లో వన్డే వరల్డ్ కప్ మాత్రమే ఉండేది. కాలక్రమేణా క్రికెట్లో T20 వరల్డ్, టెస్టు ఛాంపియన్షిప్ వంటి టోర్నీలు వచ్చాయి. అయినప్పటికీ ఛాంపియన్ ట్రోఫీకి క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. ప్రపంచంలోని టాప్ 8 జట్లు ఈ ఛాంపియన్ ట్రోఫీలో ఆడటమే ఈ టోర్నీకి ఉన్న విశిష్టత. రెండు 2004లో 12 జట్లతో ప్రారంభమైన ఛాంపియన్స్ ట్రోఫీ 2006లో 10 జట్లతో ట్రోఫీని నిర్వహించారు. 2009 నుంచి టాప్ 8 జట్లు మాత్రమే ట్రోఫీలో పాల్గొంటున్నాయి. ట్రోఫీకి 6 నెలల ముందు వన్డే ర్యాంకింగ్స్ లో ఉండే టాప్ 8 జట్లకు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం లభిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే 8 జట్లను 2 గ్రూపులుగా విభజిస్తారు. గ్రూప్ ఏలో బంగ్లాదేశ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్ ఉండగా, గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా ఉన్నాయి. ఒక్కో జట్టు గ్రూప్లోని మిగతా 3 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. 2 గ్రూపులలో టాప్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్కి చేరుకుంటాయి. మొత్తంగా అన్ని జట్లు కలిపి 15 మ్యాచ్లు ఆడనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రైజ్ మనీని ఐసీసీ 53% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ట్రోఫీలో విన్నర్ టీంకి 20.8 కోట్లు ఇవ్వనున్నట్లు ఐసీసీ తెలిపింది. రన్నరప్ టీంకి 10.4 కోట్లు ఇవ్వనుంది. సెమీఫైనల్ చేరిన మరో 2 జట్లకు 3.2 కోట్ల చొప్పున ఇవ్వనుంది. పాయింట్ల పట్టికలో 5, 6 స్థానాల్లో ఉన్న టీములకు 3 కోట్లు, చివరి 2 స్థానాలకు పరిమితమైన టీములకు 1.2 కోట్లు ఇవ్వనుంది. అన్ని టీంలకు కలిపి 59 కోట్లు ఇవ్వనున్నట్లు ఐసీసీ ప్రకటించింది.